కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ 100 రోజుల్లో పలు కీలక ప్రాజెక్టులను రోడ్డెక్కించింది. ఇంకా పలు ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రేపటికి మోడీ మూడోసారి పాలనకు 100 రోజులు పూర్తవుతుంది. సరిగ్గా అదే రోజు మోడీ జన్మదినం. రాజకీయ పరిణామాల వల్ల వివిధ పార్టీలు కూటమిలో భాగమైనప్పటికీ అన్ని పార్టీలను సమన్వయం చేసుకుంటూ దేశ పురోభివృద్ధి కోసం మోడీ 3.0 ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ 100 రోజుల్లో 3 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. ఉద్యోగ కల్పన కోసం 11.11 లక్షల కోట్లు ఖర్చు చేసింది. దేశంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి 17వ విడతగా 20,000 కోట్ల మొత్తాన్ని 9,30 లక్షల మంది రైతులకు డబ్బులు పంపిణీ చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ పంటలకు మద్దతు ధర కోసం సుమారు 12 కోట్ల మంది రైతులకు 2 లక్షల కోట్లు కేటాయింపులు చేసింది. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టుకు 12,100 కోట్లు కేటాయిస్తూ బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టింది. డిజిటల్ అగ్రికల్చర్ కి సంబంధించిన 7 పథకాలకు 14,200 కోట్లు మంజూరు చేసింది. అంతరిక్ష రంగంలో అంకురాల కోసం 1000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ను ఏర్పాటు చేసింది. ఇన్నోవేషన్ రంగంలో అంకురాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. వచ్చే 5 ఏళ్లలో 41 మిలియన్ల మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పన కోసం పీఎం ప్యాకేజీ కింద 2 లక్షల కోట్లు కేటాయించింది. దేశవ్యాప్తంగా స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఇక మహిళా సాధికారతకు మోడీ 3.0 ప్రభుత్వం పెద్దపీట వేసింది. మహిళల ఉపాధికి చర్యలు తీసుకుంటోన్న ప్రభుత్వం 1 కోటి మందికి పైగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏడాదికి సుమారు 1 లక్ష సంపాదించేందుకు సాయం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇక చిన్న తరహా వ్యాపారాల కోసం ఇచ్చే ముద్రా లోన్ పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచింది. గిరిజన గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా 63,000 గిరిజన గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 5 కోట్ల మంది ఆదివాసీల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు పలు చర్యలు చేపట్టింది. 75,000 వైద్య సీట్లను అదనంగా తీసుకొచ్చిన కేంద్రం తద్వారా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించింది. పూర్వోదయ పథకం కింద బీహార్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్, గ్లేజియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్టులకు 6,350 కోట్లు కేటాయించింది. లదాఖ్లో 5 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న లేహ్, కార్గిల్తో కలిసి మొత్తం 7 జిల్లాలకు చేరుకుంది. సుమారు 35 ఏళ్ల సంఘర్షణకు తెరదించుతూ ఈ నెల 4న త్రిపురలోని ఎన్ఎల్ఎఫ్టీ ఏటీటీఎఫ్తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో 328 మంది సాయుధ కార్యకర్తలు హింసను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిశారు. సైబర్ క్రైమ్ బారిన పడుతోన్న వారికి రక్షణ కల్పించేందుకు సమన్వయ పేరుతో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది. రానున్న 5 ఏళ్లలో 5,000 మంది సైబర్ కమాండోలతో వ్యవస్థను పటిష్టం చేయనుంది.